హలో గైస్, దిస్ ఇస్ రఘురామోలెట్టి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. మన తెలుగు పరిశ్రమలో, మన తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. వాళ్ళల్లో మనకు గుర్తుండిపోయే పేర్లు చాలా తక్కువ. అయితే మహేష్ విట్ట ఈ పేరు మీరు చాలా సార్లు వినే ఉంటారు. అండ్ తన స్వయం కృషితో చాలా కష్టపడి ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి ఈరోజు తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న కమిడియన్ మహేష్ విట్ట. అయితే రీసెంట్ గా అతను చాలా వరకు సినిమాల్లో కనిపించట్లేదు. అండ్ రీసెంట్ గా అతను ఐ డ్రీమ్ కి సంబంధించిన ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే దీన్ని వ్యాఖ్యలు అంటాం కాదు కానీ కొన్ని మంచి మాటలు చెప్పారు ఆయన. చాలా ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి అవి. అంటే ఆయన ఏమన్నారంటే, ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాలి. ఎవరో ఒకళ్ళు రిస్క్ తీసుకుంటేనే ఆ తర్వాత వచ్చే జనరేషన్ లో వాళ్ళు కష్టాలు పడకుండా కొంచెం హ్యాపీగా గట్టెక్కుతారు. సో మా నాన్న, మా తాతలు ఎవరు రిస్క్ తీసుకోకపోవడం వల్ల నేను చాలా కష్టాలు పడ్డాను. సో ఆ రిస్క్ నేను తీసుకొని ఒక యాక్టర్‌గా సెటిల్ అవుదాం అని చెప్పి నేను ఆ రిస్క్ తీసుకున్నాను. దేవుడి దయ వల్ల నేను ఈ రోజున యాక్టర్‌గా నేను ఇండస్ట్రీలోకి రాగలిగాను అని ఒక మంచి పాయింట్ అయితే చెప్పారు. అయితే దానికి సంబంధించి ఆయన కొన్ని మాటలు ఏంటంటే, నేను స్టార్టింగ్‌లో ఏ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ నేను చేయను. ఖచ్చితంగా మంచి మంచి పాత్రలైతేనే నేను చేస్తాను. అండ్ ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటానని చెప్పి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌తో నేను షూటింగ్స్ చేసేవాడిని. ఆ తర్వాత సరే అవకాశాలు తగ్గిపోతున్నాయని చెప్పి ఎంత ఇచ్చినా చేస్తాను అని చెప్పి చేశాను. కానీ పాత్ర నచ్చితేనే చేస్తాను. వాళ్ళిచ్చే క్యారెక్టర్ నాకు నచ్చితేనే చేస్తాను గానీ నచ్చకపోతే నేను చేయలేను అని చెప్పి తనకున్న ఓపెన్ హార్ట్‌ని బద్దలు కొట్టి ఆయన చెప్పడం జరిగింది. అయితే అతనుకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత క్లియర్‌గా ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశారంటే, ఈరోజు నేను సినిమాల్లోకొచ్చాను. నాకు అవకాశాలొచ్చి మంచి మంచి పాత్రలొస్తే నేను చేస్తాను. అంతేగాని తప్పుడు దారులు తొక్కే పాత్రలైతే నేను చేయను. ఒకవేళ నాకు అవకాశాలు రావడం ఆగిపోతే నేను మా ఊర్లో దోసల బండి పెట్టుకొని బతుకుతాను. నాకు ఇబ్బందేం లేదు. సో ఖచ్చితంగా నేను ఇండస్ట్రీలో ఏదో ఒకటి చేసి నేను ఇండస్ట్రీలో ఉండాలని నేను అనుకోవట్లేదు. ఒక మనిషిగా, ఒక మానవత్వం ఉన్న మనిషిగా మంచి మంచి క్యారెక్టర్స్ మాత్రమే చేస్తాను. అలాంటి క్యారెక్టర్స్ నాకు రాని రోజున నేను మా ఊర్లో దోసల బండి పెట్టుకొనైనా పెరుగుతాను. అండ్ దోసల బండి పెట్టుకొని కూడా పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను. అలాగే తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ పట్టణాల్లో సూసైడ్ చేసుకొని చచ్చిపోయిన వాళ్ళని కూడా నేను చూశాను. సో నాకంత కష్టం అవసరం లేదు. నేను కష్టపడతాను. మంచి మంచి పాత్రలు చేస్తాను. రాను రోజున నేను ఓన్ బిజినెస్ పెట్టుకుంటాను. మనం సూసైడ్ చేసుకునే ముందు మనం ఎవరి కోసమైతే సూసైడ్ చేసుకుంటున్నామో వాళ్ళకన్నా మన కుటుంబం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను కుటుంబం గురించి ఆలోచించే మనిషిని. సో ఇలాంటి చిన్న చిన్నవి, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి నా లైఫ్‌ని నేను రిస్క్‌లో పెట్టదలుచుకోలేదు. సో అవకాశాలు రాలేదని జెప్పి నేను ఏదో చేసుకుంటాను, లేకపోతే నేను ఇంకేదో అయిపోతానని కుంగిపోయే మనస్తత్వం కాదు నాది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గూడా కుటుంబం ఇంపార్టెంట్. కుటుంబం తర్వాతే ఏదైనా అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చారు. చాలా మెచ్యూర్‌గా మాట్లాడారు. అండ్ నేను ఖచ్చితంగా మంచి పాత్రలొచ్చినప్పుడు చేస్తాను. లేదంటే మాత్రం నేను ఇలా ఓన్ బిజినెస్ పెట్టుకుంటాను. నా కుటుంబాన్ని నేను చూసుకుంటాను. సో ఇలా ఒక యాక్టర్‌గా ఎదిగిన నేను ఊర్లో చిన్న చిన్న దోసల బండి పెట్టుకోవడానికి గూడా నాకు ఎలాంటి నామోషి గాని, ఈగోలు గాని, నన్ను చిన్న చూపు చూస్తారు అనే ఇబ్బంది భావం గాని నాకు ఏ రోజు ఉండదు. నా దృష్టిలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కళ్ళు గూడా ఒక మంచి మనిషి అన్నట్టు ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలు చాలా తక్కువ మాటలైనా సరే చాలా అర్థాలున్నాయి దాంట్లో. మనం నేర్చుకోవాల్సినటువంటి అర్థాలు చాలా ఉన్నాయి. ఒక చిన్న పల్లెటూరులో ఒక చిన్న కుగ్రామం నుంచి ఈరోజు ఇండస్ట్రీ ఒక పర్సన్ ఒక పేరు చెప్పగానే ఆయన విజువల్ మన మైండ్‌లోకి వచ్చేటువంటి ఒక పర్సన్ మహేష్ విట్ట గారు. ఆయనకి ఇంకా మంచి మంచి అవకాశాలు వస్తే బావుంటది. ప్రత్యేకంగా రాయలసీమ స్లాంగ్‌లో ఆయన చేసే కామెడీ అవ్వచ్చు, ఆయన చెప్పే డైలాగ్స్ అవ్వచ్చు. ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్‌లో ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అతనికి సంబంధించిన సినిమాలు, ఆయన చేసిన సినిమాల్లో ఈ రోజుకి పర్సనల్‌గా నేను చెప్తున్నాను. మా ఇంట్లో వాళ్ళు టీవీలో వచ్చినా సరే యూట్యూబ్‌లో కూడా వదిలిపెట్టకుండా చూస్తారు. అంటే ఆయన మాట్లాడే ఆ విధానం, ఆ స్లాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ 'కృష్ణార్జున యుద్ధం' మూవీలో ఆయనకి ఒక సెపరేట్ స్లాంగ్ ఒకటుంటదనమాట. సో సేమ్ అదే స్లాంగ్‌ని మన 'నాని' గారు ప్లే చేశారు ఆ మూవీలో. ఇలాంటి కొత్త కొత్త రకమైన కామెడీ పండించేటువంటి క్యారెక్టర్స్ గాని, ఇలాంటి ఆర్టిస్టులు గాని ఇండస్ట్రీలో ఉండడం చాలా మంచిది. అండ్ ఆ క్యారెక్టర్‌కి న్యాయం చేయగలిగే క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో, ఒక మంచిని రిప్రజెంట్ చేస్తూ, ఒక హెల్తీ కామెడీని రిప్రజెంట్ చేస్తూ వచ్చే కామెడీ క్యారెక్టర్స్ అతనికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా మహేష్ గారు, మీకున్నటువంటి ఇలాంటి ఒక మంచి మనసు, ఒక నర్వస్‌లెస్ లేని ఒక ఫీలింగ్ ఉన్న ఒక మంచి మనసు, ఎవరేమనుకున్నా పర్లేదు నేను ఇలాగే ఉంటాను అనే ఒక ఇండివిడ్యువాలిటీ చాలా నచ్చింది. ఖచ్చితంగా మీకు మంచి అవకాశాలొచ్చి ఇండస్ట్రీలో ఒక మంచి పర్సన్‌గా, ఫ్యూచర్‌లో ఒక మంచి ఒక ఇండస్ట్రీకి సంబంధించిన ఒక మంచి మనిషిగా మీరుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అండ్ మీరిచ్చే ఎంటర్టైన్మెంట్ ఇంకా ఇంకా జనాలు మేము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా మీరు సినిమాలు చేయాలి. సినిమాల్లో అవకాశాలు రాలేదని చెప్పి మీరు సినిమాను వదిలిపెట్టేసి ఊరెళ్ళే ప్రయత్నం చేయొద్దు. ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉండండి. మేమందరం మీకు సపోర్ట్‌గా ఉంటాము. మీరందరూ ఖచ్చితంగా మంచి మంచి సినిమాలు చేసి మన తెలుగు ప్రజలందరినీ కూడా ఎంటర్‌టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ రఘురామ్ మూలెట్టి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. జై హింద్. Hi guys, this is Akash Jagannath. Please do watch and subscribe Spot Entertainment. Thank you.